రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహానగర్ స్క్రీన్ పై భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంచలన ట్వీట్ చేశారు. సో ఒక చిన్న డైలాగ్ చెప్తాం మీకు. అరవింద్ సమేతలో ఎన్టీఆర్ ఇంకా పూజా హెగ్దేకి మధ్యలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. యుద్ధం రాకుండా ఆపుతాడు చూడు, అంటే గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడే గొప్ప అంటూ పూజా హెగ్దే ఎన్టీఆర్కి చెప్పడంతో ఎన్టీఆర్ కాసంత ఆలోచనలో పడతాడు అనమాట. సో ఇదే సినారియో జరిగిందని చెప్పుకోవచ్చు భారత్ పాకిస్తాన్ మధ్య. సో ఇప్పటి వరకు మనం కొన్ని ప్రాణాలు కోల్పోయాం, వాళ్ళు 10ంతలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో ఉగ్రవాదులు ఉన్నారు, కొంతమంది సివిలియన్స్ కూడా ఉన్నారు. సో వాస్తవానికి ఏంటంటే ఇప్పటిదాకా యుద్ధం జరగాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, జరగకూడదు అనే వాళ్ళని అంటే వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా కూడా ముద్ర వేశారు. వాస్తవానికి ఏంటంటే ప్రాక్టికల్గా రాడ్ రియాలిటీ ఆలోచన చేస్తే ఒకసారి ఎప్పుడైతే యుద్ధం జరిగిన తర్వాత పరిస్థితులు చాలా వేరేగా ఉంటాయి. అప్పుడెప్పుడో కార్గిల్ యుద్ధం, దాని తర్వాత కొన్ని సరే వాళ్ళు విధ్వంసకాండలు చేసినప్పటికీ మనం దానికి తగ్గట్టుగానే ధీటుగా జవాబిచ్చాం, సమాధానం ఇచ్చాం. ఒక రకంగా పెహల్గాంలో జరిగిన చిచ్చుతో పాకిస్తాన్ తగలబడిపోయేది కరెక్ట్గా ఇంకొక 4-5 రోజులు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక ఇనిషియేషన్ ఏదైతే ఉందో అది చాలా చాలా కీలకం అని చెప్పాలి. రెండు దేశాల మధ్య ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గొడవలు జరగాలని ఎవరు కోరుకోవు, సరే వింటే వింటారు లేదంటే లేదు అని అనుకుంటారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఒక అడుగు ముందుకేసి నిజంగా రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాడు. కానీ ఇక్కడ అంటే రేపొద్దున అంటే దీని మీద విశ్లేషణ జరుగుతాయి, చాలా ఉంటుంది కాబట్టి పాకిస్తానే ఎక్కువ డొనాల్డ్ ట్రంప్కి, అందుకనే యుద్ధం ఆపాడు అనే వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో. వాస్తవానికి ఏంటంటే అంటే ఆయన చేసిన ట్వీట్ ఒకసారి చదువుతాను, దీన్ని బట్టి మీకు చెప్తాను. భారత్ పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించాయి. భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాను, అంటే ఆయన ఒక మీడియేటర్గా వహించాలని చెప్తున్నాడు. రాత్రంతా భారత్ పాక్లతో చర్చలు జరిగాయి. రెండు దేశాలకు నా మాట విన్నందుకు నా అభినందనలు. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయంటూ ఆయన ట్వీట్ చేశారు. సో నిజంగా యుద్ధం చేసేవాడు గొప్పే కాదన్నాం, కానీ ఆపేవాడు ఇంకా గొప్ప ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా మారిపోతాయి, పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. సో మనం కొంచెం లాస్ అవుతాం, వాళ్ళు అంతకన్నా ఎక్కువ లాస్ అవుతారు. సో అంటే మొదటి నుంచి పెహల్గాం దాడిలో ఎప్పుడైతే హిందువులు అంటూ అబ్బాయిల్ని చంపేశారో దానికి మోడీకి నిజంగా చాలా కోపం వచ్చేసింది, చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఇక్కడ నేను రాజకీయాల గురించి మాట్లాడాల, సరే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మన వాళ్ళని చంపారు అంటే అది చాలా గట్టిగా తీసుకుంటారు. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత మాక్ డ్రిల్ అని చెప్పి వాళ్ళ మీద ఎప్పుడైతే బాంబులు స్టార్ట్ చేసామో ప్రపంచ దేశాలన్నిటికీ ఒక క్లారిటీ వచ్చేసింది. భారత్ నిజంగానే గనక తలుచుకుంటే గనక ఈ ఆపరేషన్ సింధూర్ 2.0 కనుక ఈ మరింత ముదిరితే పాకిస్తాన్ తగలబడిపోద్ది, అక్కడ అసలు జనాభా ఎవరు ఉండరు, మ్యాప్లో ఉండదనే ఒక క్లారిటీకి వచ్చేసింది. దాని తర్వాత ప్రపంచ దేశాలు కొన్ని అంటే మన భారత విదేశాంగ శాఖతో కొన్ని చర్చలు జరిపాయి అన్నమాట. సో ఆ చర్చలన్నీ కూడా విఫలమయ్యాయి ఒక రకంగా. ఎందుకంటే ఏదో నామకే వస్తే జరపడం కాదు, ట్రంప్ రాడ్ రియాలిటీ మాట్లాడుతూ ప్రధాని మోడీతో చేసిన చర్చలు ఏవవుతున్నాయో ఒక రకంగా అవి సఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. సో దానికంటే వాళ్ళు పాకిస్తాన్ భారత్కి ఇంకా డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ మీడియేటర్గా చేసిన ఈ మీటింగ్లో రాత్రంతా మీటింగ్ జరిగిందని చెప్పాను కదా. సో దాంట్లో ఏం జరగలేదు అనేది ఎవరికీ తెలియదు. మోడీకి, పాక్ ప్రధానికి, డొనాల్డ్ ట్రంప్కి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే మనం ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్ అంటూ మనం ముందుకు వెళ్ళామో పాక్ ప్రధానికి చెమటలు పట్టినాయి. సో దాని తర్వాత ఆయన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి డొనాల్డ్ ట్రంప్తో అంటే చాలా ఎక్కువగా టచ్లోకి వెళ్ళారు ఆయన. సో దాని తర్వాత ఎప్పుడైతే ట్రంప్కి అర్థమైపోయింది పొరపాటున భారత్తో మాట్లాడకపోతే, సంప్రదింపులు జరపకపోతే పాకిస్తాన్కి ఇంకా అక్కడ కనీసం అంటే అప్పట్లో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అణుబాంబులు వేశారు కదా, ఇప్పటికీ అక్కడ గడ్డి మొక్క కూడా మొలవదన్నమాట. అలాంటి పరిస్థితులు పాక్లో ఎక్కడ ఇదవుతాయని చెప్పి చాలా ముందు జాగ్రత్తగా ట్రంప్ చేసిన ఈ మీడియేటర్ చేసిన ఈ పని ఏదైతే ఉందో చాలా కీలకం అని చెప్పాలి నిజంగా. సో అంటే ఇక్కడ యుద్ధం ఆగిపోవటం, ట్రంప్ని పొగట్టం అనేది కాదు మ్యాటర్. ఇక్కడ ఒకవేళ యుద్ధం చేస్తే రేపొద్దున భారతీయ పరిస్థితులు, ఆర్థిక పరమైన పరిస్థితులు కూడా కొంచెం మారే అవకాశం ఉంది. సో అవన్నీ ఆ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయకుండా ముందుగానే మనం అలర్ట్ అయ్యి, అంటే ఆబ్వియస్గా ఇక్కడ ఏంటంటే ఈ మీటింగ్లో పాకిస్తాన్కి ఎక్కువ షరతులు ఉంటాయి. ఇప్పటికే మనం చాలా పరమైన ఆంక్షలు వాళ్ళకి విధించాం. సో ఆ ట్రంప్తో జరిగిన ఆ మీటింగ్లో కూడా మోడీ
చాలా తేటతెల్లం చేస్తుంటారు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు మన మీదకి రాకుండా, మనం ఎంత మట్టుకు వాళ్ళు వచ్చిన తర్వాత మనం వెళ్తున్నాం తప్ప మనం ఎప్పుడు వెళ్ళి వాళ్ళ మీద ఇది చేయలేదు. సో మనం ఎప్పుడు సంయమనం పాటిస్తూనే ఉన్నాం. మనం సంయమనం పాటించకపోతే జరిగే విధానాన్ని కూడా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ చూసింది, ప్రపంచ దేశాలు కూడా అన్నీ చూసాయి. సో ఇలాంటి నేపథ్యంలో యుద్ధం ఆపడం అనేది ఒక రకంగా మంచి ఇనిషియేషన్ చెప్పుకోవాలి. అంటే ఇండియా అనేది ప్రోగ్రెసివ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ కూడా. సో ఇలాంటి తరుణంలో జీడిపి హై అవుతుంది. వరల్డ్ వైడ్గా ఉన్న కంట్రీస్లో టాప్ 10లో మనం ఉన్నాం. అభివృద్ధి వైపే మన అడుగులు పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ ఇలాంటివి చెప్పి మోడీ తాతని కన్విన్స్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ట్రంప్కి కోట్లాది మంది భారతీయుల తరపున ధన్యవాదాలు. అండ్ ఇంకోటి ఏంటంటే, ట్రంప్ విషయంలో చాలా మంది భారతీయులు ట్రంప్ విధానాన్ని తప్పుపట్టేవారు. అక్కడ అమెరికా యొక్క ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ట్రంప్ కొంచెం దూకుడుగా వ్యవహరించారు, ట్రంపరితనంతో ఉన్నారు. ఆయన మాటలు ఎందుకు వినాల్సి వచ్చిందంటే కూడా చాలా మంది మాట్లాడతారు రేపొద్దున ఎల్లుండు. ఎందుకంటే చాలా విశ్లేషణలు బయటకు వస్తే అసలు ఎందుకు ఆపారు, అమెరికా మాట విని అమెరికా రేపొద్దున మనకు సహాయం చేసిద్దా, కనీసం యుద్ధం విషయంలో మా దగ్గర పలానా మిసైల్స్ ఉన్నాయి, పలానా యుద్ధ విమానాలు ఉన్నాయి, యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి చెప్పకుండా మనల్ని కన్విన్స్ చేయడం అంటూ ఏంటని కూడా కొన్ని రేపొద్దున విశ్లేషణలు మనం చూస్తాం. సో ఎన్ని వచ్చినా ఎన్ని కాకపోయినా ట్రంప్ మనల్ని అమెరికా నుంచి మన భారతీయుల్ని పంపించేసినా ఎంత చేసినా సరే ట్రంప్ ఒక రకంగా చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అంటే మోడీని కన్విన్స్ చేయడానికి ట్రంప్ పడ్డ ఆవేదన అంతా ఇంత కాదని చెప్పాలి. ఎందుకంటే మోడీ ఎవరో ఒక శక్తితో, ఒక వ్యక్తితో చెప్తే నమ్మే వ్యక్తి కాదు. ఆయన 28 మంది భారతీయులు చనిపోవడం మీదే ఆయన పెట్టిన శ్రద్ధ ఉంది కాబట్టి, సో మన వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు చంపేశారు అంటూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యి దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఫైనల్గా ట్రంప్ ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నాడని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.